నమస్తే. నేను మీ వైఎస్ఆర్ శర్మ, ఆంధ్రప్రభ ఎడిటర్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరిగినాయి. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవి బడ్జెట్ సమావేశాలు. మొన్న 11వ తేదీ నుంచి ప్రారంభమైనాయి. ఆ రోజున రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. దాని మీద ఇంకా చర్చలు మొదలు కావాల్సి ఉంది. ఈలోగా అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవి ఎంపిక జరిగింది ఈరోజు. ఆ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన స్పీకర్ స్థానంలో కూర్చున్నారు. ముఖ్యంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ప్రకటించడం, ఆ తర్వాత వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, స్పీకర్ వీళ్ళందరూ కలిసి ఆయన్ని స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు. ఈ దృశ్యం సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం జరిగే దృశ్యమే. అయితే ఆ తర్వాత జరిగిన చర్చలు కానివ్వండి, ప్రసంగాలు కానివ్వండి చాలా ఆసక్తికరంగా మారినాయని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, రఘురామకృష్ణరాజు గారు గత ప్రభుత్వ హయాంలో ఒక బాధితుడిగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. సో చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూనే రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీకి ఎన్నిక కాకముందు 5 ఏళ్ల పాటు రచ్చబండ అనే ప్రోగ్రాంని ఢిల్లీలో కండక్ట్ చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలని ఎంచి చూపడం ద్వారా చాలా ప్రసిద్ధి చెందారని, ఇంకా చెప్పాలంటే RRR సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈయన రచ్చబండ ప్రోగ్రాం కూడా ప్రపంచవ్యాప్తంగా అంత పాపులర్ అయిందని చెప్పి ఆయన చెప్పటం. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారిని అసలు ఈ నేల మీదనే లేకుండా చేయాలని పాత ప్రభుత్వం ప్రయత్నించిందని, చివరికి రఘురామకృష్ణరాజు గారు అటు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అడుగు పెట్టకుండా చూడాలి అని అనుకున్న పార్టీ, ఆ పార్టీ నాయకులు ఈ రోజున అసెంబ్లీలో కాలు పెట్టలేని పరిస్థితికి దుస్థితికి వచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గుర్తు చేయటం, ఆ విషయంలో రఘురామకృష్ణరాజు గారు తన పాత చేదు స్మృతులని గుర్తుకు తెచ్చుకొని బాధపడటం కూడా మనం చూసాం. ఇకపోతే ఈ అసెంబ్లీలో ఈరోజు దాదాపు 5 బిల్లులు ప్రవేశపెట్టారు. ఈ 5 బిల్లులు కూడా సవరణ బిల్లులు లాంఛనంగా ఆమోదం పొందినాయి. అట్లాగే మరోవైపు కౌన్సిల్లో, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు, అట్లాగే మంత్రి నారా లోకేష్ మధ్య చాలా ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. అది కూడా ఏంటంటే సోషల్ మీడియా గురించి. సోషల్ మీడియా నెపంతో అమాయకుల్ని, అట్లాగే ఎటువంటి తప్పు చేయని వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు అని చెప్పి వైసీపీ చాలా కొన్ని రోజుల నుంచి ఆరోపిస్తున్నది. దాని మీదనే ఇవాళ మండలిలో తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగినాయి. ముఖ్యంగా బొత్స గారికి అండ్ నారా లోకేష్ గారికి మధ్య వేడి వాడి మాటల యుద్ధం కూడా జరిగింది. ఆ సందర్భంగా నారా లోకేష్ గారు మాట్లాడుతూ, ఆ రోజున అసెంబ్లీలో మా తల్లిగారిని అవమానించారు, ఆ రోజున మీరంతా ఏమైపోయినారు, ఏమీ మాట్లాడలేదు. అట్లాగే ఆ తర్వాత వైసీపీ వాళ్ళు పెద్ద పెద్ద పోస్టులు పెడుతుంటే, అవమానకరంగా పోస్టులు పెడుతుంటే మీరంతా ఏం చేశారు అని చెప్పి ఎదురుదాడి చేసిన నేపథ్యంలో బొత్స సత్యనారాయణ గారు, మేము అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ చేయము ఆయన సభాముఖంగా ప్రకటించారు. ఆ దశలో మళ్ళీ నారా లోకేష్ గారు, మరి అటువంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేయనప్పుడు వాళ్ళకే ఎందుకు మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చారు అని చెప్పి కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇది అసెంబ్లీలోని కౌన్సిల్లో ఒక ఆసక్తికరమైన సంభాషణగా నిలిచిపోయింది. ఈ రోజుకి మొత్తం మీద అసెంబ్లీ సమావేశాల్లో ఈ 2 విశేషాలని మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.